క్రెడిట్ కార్డ్ కానీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి. ఎందుకంటే ఫసల్ బీమా గురించి మనము ఇన్సూరెన్స్ చేసుకుంటే మాత్రం మనది ఏమైతుందో మొత్తం పోతుంది అదంతా. అది లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అసలు జోలికి కూడా పోలే. అట్లనే ప్రధాన మంత్రి మధ్యాహ్న యోజన కూడా ఉంది. ఓవరాల్ అయితే ఈ 555 రూపాయల నుంచి 200 పర్ మంత్ కట్టిన వాళ్ళకు, తర్వాత పెన్షన్ అరేస్ కింద 60 years దాటినాక 3000 రూపాయలు ఇచ్చిండు. తర్వాత కిసాన్ సన్మాన్ నిధి పర్ ఇయర్ 6000 రూపీస్, 2000 రూపీస్ గా యావరేజ్ గా కట్ చేసుకుంటూ పోతుండ్రు. అసలు ఇది ప్రయారిటీగా చూస్తే మాత్రం చిరంజీవి గారు ఎప్పుడైతే 2015లో రైతులకు ఏదైనా చెయ్యాలి అనే ఇంటెన్షన్ లో 2015లో వారు అసెంబ్లీలో మాట్లాడారు. దాని గురించి అప్పటి నుంచి రెవల్యూషన్ వచ్చిందని అనుకుంటా. ఇది బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకున్నాడు కాదు. క్రెడిట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు ఒక లిమిట్ పెట్టలేదు. 5 acres. ఇప్పుడు చిన్న రైతులు అన్నప్పుడు 2.0 నుంచి వెళ్ళి 5 acres ఉన్న వాళ్లకు మీరు రైతు భరోసా ఇయ్యనుండే. మీరు అప్పుడు ఏం చేసిండ్రు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీనే మాట్లాడిళ్ళు, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు రైతు బీమా రైతు ఇది అవసరమా నాకు అని చెప్పి. ఇట్లాంటి వ్యక్తులకు కూడా మీరు 100 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు భూస్వాములకే గన్ని ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా భూస్వాములకు అదే దొరలకు లబ్ధి పొందేటట్టు టిఆర్ఎస్ గవర్నమెంట్ వెచ్చించింది. ఎందుకంటే రేపటి రోజుల ఆ దొర సల్లంగా ఉంటే ఊరు మొత్తం కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది. ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు వారికి ఏం చేయాలి, 100 ఎకరాలు ఉన్న 50 ఎకరాలు ఉన్న కూడా 4,000 అట్లాంటి అమౌంట్ ఇచ్చుకుంటూ పోయే వారికి కూడా వాళ్లకు స్పెసిఫైడ్ గా వాళ్ళు ఏదైతే వేసిందో వాళ్ళ ప్రయోజనాల కోసమే వేసింది, కానీ ఒక రైతుని ఉద్దేశం పెట్టుకొని ఎక్కడ కూడా చేయలేదు. ఇవాళ ఒక వరి పంట మన చొప్పాయింటికి వచ్చిన వరి పంట గురించి ఒకసారి కేసీఆర్ గారు వచ్చి అక్కడ ఏమన్నారు, కేసీఆర్ గారు మేము ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసిపోయింది, కానీ అక్కడ ఒక్క రైతుకు కూడా 10,000 ఇయ్యలే. అప్పుడు ఆ వర్షానికి కొట్టుకపోయిన ధాన్యాన్ని కానీ ఆ వరికి కానీ ఏది కూడా చేయలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు స్వామినాథన్ గారి రిపోర్ట్ ప్రకారంగా ఎంఎస్సి ప్రకారంగా మీరు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రేట్ అయితే ఉంటుండేనో ఇప్పుడున్న ప్యాడీ రేట్ ఎంత ఉన్నది, ప్యాడీ రేట్ ఎంత కొంటున్నారు ఏందనేది కూడా దీన్ని కొంచెం చూడాలి. ఎందుకంటే ఇవాళ ప్యాడీ రేట్ డిసైడ్ చేసేందుకు కూడా ఇంట్లో ఎంతవరకు అయితే విసులుబాటు అయితే ఎంతవరకు అయితే అవుతుంది, ఎంతవరకు అదంతా క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్ ఇవాళ మీకు ఎంఎస్పీ ఇవాళ 2380 ఉన్నది ఇవాళ రోజుల. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోసుక తిన్నారు. బీజేపీ గవర్నమెంట్ రాకముందు 2013లో కూడా 1200 1100 తీసుకున్న రోజులు ఉన్నాయి. రాగానే ఇమ్మీడియట్ గా 1600 1800 చేసింది బీజేపీ గవర్నమెంట్ 2014లో. ఇది రైతులకు ఖచ్చితంగా లబ్ధి చేర్చాలి, రైతులను ఆదుకోవాలి. ఇవాళ ఇండియా బ్యాక్ బోన్ ఏదైతే ఉన్నదో ఓన్లీ రైతులే అనేది గుర్తించి బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి ప్రయోజనాలు చేయాలని చెప్పి కూడా వారికి ఇబ్బంది కలగద్దు ఏదున్నా కూడా అని చెప్పి ఇబ్బంది కలగద్దు అని చెప్పి ఉద్దేశంగా అవుతుంది. ఇవాళ కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నాం. కౌలు రైతులది కూడా ముందు ఫసల్ బీమా యోజన కింద వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఫసల్ ఎవరు వేసినా కూడా ఫసల్ బీమా యోజన కింద వాళ్ళకి ఎన్రోల్ అయిపోతుంది అది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మన మిత్రులైనటువంటి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే జితేందర్ గారు అంటున్నారు